సద్గురు బాలేదని కాదు, మనకేమో కర్రీస్తో సెట్ అలవాటు కదా. We have 360 social media influencers come together. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎలా ఉందంటే ఇది చెన్నై స్టైల్లోనే ఉందండి ఫుడ్, మన ఆంధ్ర స్టైల్లో లేదు ఇది. ఇంకా డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే మనం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. నిన్న విజయవాడలో బయలుదేరి ఈరోజు అయితే కోయంబత్తూర్ అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళే ఆ స్పెషల్ ప్లేస్ ఏంటో అక్కడే కలుసుకుందాం, ఓకేనా? మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. మీరైతే వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఎందుకో మీకే అర్థమవుతుంది. వీడియో చాలా బాగుంటుంది. అక్కడైతే చాలా చాలా మంచి మంచి ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. సద్గురు గారిని కలవబోతున్నాము. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ అయితే వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మీట్ అవుతాను. మీరు ఇంకా ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే విజువల్గా చాలా బాగుంటుంది. వీడియోని మంచిగా చివరి వరకు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా ఒక కామెంట్ అయితే చేయండి. మనకి ఇక్కడ ఈ హోటల్ రూమ్ అయితే అలాట్ చేశారండి. రూమ్ కూడా చాలా స్పేషియస్గా బాగుంది, చాలా నీట్గా. ఇంకా మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారో అదేంటో చూడండి. ఇప్పుడు చూడండి, ఇవి చూడగానే మీకు అర్థమైపోయింది మనం ఎక్కడికి వచ్చామనేది. మనకి ఇక్కడికి రాగానే ముందుగా ఇవి బ్యాగు, ఈ ట్యాగ్ అయితే ఇచ్చారు. ముందుగా ఈ ట్యాగ్ చూడండి, ఇవి కంటెంట్ క్రియేటర్ కింద మనకి ఏషియా ఫౌండేషన్ నుంచి అయితే మనకి ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. అందుకే మనం ఇక్కడికి రావడం జరిగింది. ఏషియా ఫౌండేషన్కి మనకి రూమ్ అలాట్ చేశారు. ఈ బ్యాగ్ కూడా ఇచ్చారు. ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఇప్పుడు మీరు ఇచ్చారు అన్నట్లు మర్చిపోయాను మీకు చెప్పడం. ఇది ఒక ట్యాగ్ కూడా వేశారండి. ఈ ట్యాగ్ కూడా మనకి ఈ 2 days కంపల్సరీగా ఉండాలంట ఈ ట్యాగ్. ఇంకా ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ముందు ఈ బ్యాగ్లో మనకి ఏషియా ఫౌండేషన్ నుంచి ఇది ఒక బుక్లెట్ ఇచ్చారు. ఇందులో ఏముంది, ఈ 2 days జరిగే ఈవెంట్స్ గురించి అయితే మనకి కంప్లీట్ ఐటనరీ అయితే ఉందండి ఇందులో. ఇది ఒకటి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇదేంటో గెస్ట్ చేస్తే మీరు కమెంట్ చేయండి. ఇదైతే నాకు అర్థమైపోయింది ఇందులో ఏముందనేది. ఇంకొకటి కీ చైన్ ఇచ్చారండి. కీ చైన్ ఆదియోగి అని ఉంది. కీ చైన్ భలే ఉంది చూడండి. ఇది ఇంక ఈ బ్యాగు చూడండి, ఇందులో ఏముందో గెస్ట్ చేశారా? ఓపెన్ చేస్తున్నాను. పేపర్ ప్యాకింగ్ నాకైతే అర్థమైపోయింది. ఆదియోగి, ఆ శివయ్యని అక్కడికి వెళ్ళి చూడకముందే నాకు ఇక్కడే చూశాను. ఇంకా రియల్గా ఇదే చూస్తుంటే నేను ఎంత ఆనందంగా ఉందంటే, అక్కడికి వెళ్ళాక మనం రియల్గా చూస్తుంటే అంత పెద్ద ఆదియోగి స్టాచ్యూని ఎంత బాగుంటుందో కదా అసలు. ఇంతవరకు నేనైతే ఎప్పుడూ ఏషియా ఫౌండేషన్కి వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైమే ఆ శివయ్య అదృష్టంతో నా మీద మీరందరూ చూపిస్తున్న ప్రేమ కారణంగా ఈ ఏషియా ఫౌండేషన్ నుంచి అయితే మనకి ఇన్విటేషన్ రావడం జరిగిందండి. దీని అంతటికీ కారణమైన మీ అందరికైతే పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. వెహికల్ వస్తుందంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడానికి. డైరెక్ట్గా మనం ఆదియోగి స్టాచ్యూ దగ్గర మాట్లాడుకుందాం. ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మనకు ఫుడ్ పంపించారండి. ఈ ఫుడ్లో మనకి ఏమేమి ఇచ్చారో చూడండి. ఫుడ్ అయితే సింపుల్గా వచ్చింది. ఇది ఏషియా ఫౌండేషన్ నుంచి అయితే కాదండి, బయట నుంచి వచ్చింది. ఇది అక్కడ ఏషియా ఫౌండేషన్లో ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను. ఇదైతే బయట నుంచి వచ్చిన పార్సిల్ లానే ఉంది. ఇది కూడా ఎలా ఉందో చూసేద్దాం ముందు. ఇది చూడండి ఏమేమి ఇచ్చారో. సాంబార్ రైస్, ఇది వచ్చేసి ఫ్లేవర్ రైస్, ఇది వచ్చేసి కర్డ్ రైస్, బంగాళదుంప కర్రీ, స్వీట్, ఒక రోటీ, పచ్చడి, ఇది కుర్మా, ఇదేమో రైతా. ఇందులో మనకి వడియాలు ఉండొచ్చు ఆల్మోస్ట్. పాపడ్, అదేనండి. ఇంక ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. చెన్నైలో ఇలాగే మ్యాక్సిమం ఈ కర్డ్ రైస్, సాంబార్ రైస్ ఎక్కువగా తింటుంటారు. చూద్దాం ఇది ఎలా ఉందో. బాగానే ఉంది ఈ ఫ్లేవర్ రైస్.
ఫుడ్ బాగుందండి. బాగాలేదని కాదు, మనకేమో కర్రీస్తో తింటాం అలవాటు కదా, ఇక్కడేమో సపరేట్గా ఏ రైస్ మిక్స్ చేసేసి ఉంది. ఇంక ఈ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసేద్దాం. డైరెక్ట్గా మనం ఇంకా ఈ ఫుడ్ కంప్లీట్ అవ్వగానే వెహికల్ వస్తుందంట. ఆ వెహికల్లో ఏషియా ఫౌండేషన్కి అయితే మనం బయలుదేరుతామండి. అక్కడ కలుసుకుందాం అందరం. ముందుగా మనల్ని బస్సులో యోగా సెంటర్కి అయితే తీసుకొచ్చారండి, ఏషియా ఫౌండేషన్లో ఉన్న యోగా సెంటర్కి. బాగుంది ఎంట్రన్స్. We have 360 social media influencers coming together. ఇండియా వైడ్గా అన్ని స్టేట్ల నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలామంది వచ్చారండి. Starting from reaching out to the regional coordinators. ఇన్ఫ్లుయెన్సర్స్ని ఉద్దేశిస్తూ సద్గురు గారు మాట్లాడింది స్క్రీన్ మీద అయితే ప్రజెంట్ చేశారండి. ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ చూడండి, ఫుల్గా అందరూ డ్యాన్స్ చేసి వచ్చాక మంచిగా స్నాక్స్ అయితే రెడీ చేశారు. తినేసాక లెమన్ వాటర్ కూడా ఇచ్చారు, తాగేసాము. ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా క్రియేటర్స్ అయితే కొంచెం సేపు అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ చాలా సరదాగా అయితే ఒక 1/2 అవర్ టు 1 అవర్ గడిచిపోయింది. నేను కూడా చాలా మందినే కలిశాను. నేను ఇప్పుడు కలిసిన క్రియేటర్స్ అందరూ మీ అందరికి కూడా తెలుసు. ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఈ ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. ఒకసారి నందిని చూడండి, నందీశ్వర. ఇప్పుడే లోపల టెంపుల్స్ లో దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. లోపల అయితే మొబైల్ ఎలవ్ లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. లింగ భైరవి టెంపుల్, ధ్యానలింగం. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ బస్సులో మమ్మల్ని ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారండి. శివరాత్రి ఈవెంట్ కోసం సెక్యూరిటీ ఏర్పాట్లు అయితే చాలా కట్టుదిట్టంగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ మీద లేజర్ షో అయితే స్టార్ట్ అవబోతుంది మనకి. అందుకని ఇక్కడంతా క్లియర్ చేస్తున్నారు. ఒకసారి మనం అయితే బయటికి వెళ్దాము. ఎల్ఈడి షో అయిన తర్వాత మళ్ళీ వద్దాం. ప్రశాంతంగా అన్ని విషయాలు పక్కన పెట్టేసి ఈ లేజర్ షోని అయితే చూడండి. శివుణ్ణి ఇలా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ లేజర్ షో తర్వాత సద్గురు కూడా వస్తారంట, చూద్దాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సద్గురూజీ అయితే వస్తున్నారండి. రేపు శివరాత్రికి ఆయన ర్యాంప్ మీద వెళ్తా ఉంటారు కదండి, అది ఈ రోజు ట్రైల్ చూస్తున్నారంట. చాలా మంది క్రౌడ్ వస్తారు కదా, ఆ మైక్స్ అవన్నీ కూడా టెస్ట్ చేసుకుంటున్నారు ఈ రోజే. ఇంత పెద్ద ఈవెంట్ ని అంత గ్రాండ్ సక్సెస్ చేయాలంటే ఎంతో మంది కష్టం ఉంటుంది దీని వెనకాల. ఇంత పెద్ద వయసులో కూడా సద్గురు చూడండి ఎంత ఎనర్జీతో అందరూ అడుగుతున్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసుకుంటూ వస్తున్నారు సద్గురు. సద్గురు. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్ కి అయితే వెళ్ళడమేనండి. రేపు శివరాత్రి ఈవెంట్ తో మళ్ళీ ఇక్కడే కలుసుకుందాము. ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో.